అట్లా పేరు వచ్చింది. అరే కారణం అనాలి, ఉండాలి, పని కట్టి ఉండాలి. ఊరంతో 20 మంది రాస్తాం కానీ పని చేసి 10 మందిని రాదలేము. అందుకేనా ఎందుకు అంటే జానరాజు రాజు వెళ్తే దేశం వెళ్తే ఊరేళ్ళ రాజు ఉత్తముడైతే పాలు పొంగినట్టు 10 పొంగుతారట. ప్రధానమంత్రి మంచివాడైతే 10 లోకం అంతా గిట్లా సల్లంగా ఉంటారు. ఊళ్ళే సర్పంచ్ మంచివాడైతే ఊరంతా క్షేమంగా ఉంటది. ఊళ్ళే సర్పంచ్ లంగ దొంగ ఏమాట ఉంటే ఊరంతా లంగ అయితే, ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లంతా క్షేమంగా ఉంటది. ఇంటికి పెద్ద కొడుకు లంగ ఏమాట ఉంటే తన వెనుక వచ్చిన వాళ్ళు లంగాలు అయితారు. పెద్ద కోడల్ని మంచిది అయితే తన వెనుక వచ్చిన ఆడవాళ్ళందరూ మంచోళ్ళు అవుతారు. ఇరికేనా ఇక పెద్ద కోడలే 9 గంటల దాకా వండుకుంటే తన వెనుక వచ్చిన ఏమని పుట్టది. ఇక మా అక్కనే 9 దాకా వంటది, నేను 10 దాకా వంటరని వెనక వచ్చిన 10 దాకా వంటది. సాలెనక సాలు ఇక ఇట్లుంటది. నాకు లేని తండ్రి బాబు లేని జెండా, అయ్యో రాజు లేని రాజ్యం కనుక రచ్చ రచ్చ అయిపోతుంది. అయ్యో మనం అరే ఇక రాజా రాజ్యం వెళ్తలేడు. మనకి ఇంతమంది ఉన్నాం, మనకు తెలివి లేదా, మన మూతిగా విషం లేదా? అరే మనకే లేదంటాను. అక్కడండి ఆ ప్రధానమంత్రికి కేసీఆర్కి ఏమి ఇస్తారు లేవు, అప్పుడు ముఖ్యమంత్రికే లేవు. మనకు ఇంకేం చేయబోతుంది. మాట బలం కావాలి, తెలివి కావాలి. ఎదికేనా అరే నువ్వు రాజవేలుకుండేదిరా. రాజవేలు అంటారు. రాజవేలు దాన్ని కాసి బాగుంది కానీ ఇంటికాడ నా పిల్లలు మాట ఇంట్లేదు. ప్రెసిడెంట్ నేనా నేను వెళ్తా అనుకున్నా కానీ కలం పట్టినోడు కానూరు ఆడాలి. ఆ కానూరు నాకు ఆడరాదు, నాకు పంచాయతీ చెప్పరా. పేరుకే మొగానే గారు పెద్దాను అంత నా పిల్లం నా పిల్లం నా మాటిన వినకరం ముందు అందరూ బయలో వెళ్ళేనా మారుదండం పెట్టిండు చంద్రశేల రాజు వచ్చిన రైతుల కళ్ళ చూసినమ్మ. అసలు ఏమిటో రింగ తొక్కాల ఎందుకోరా కట్టినా